గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. బీజేపీకి రాజీనామా చేసినటువంటి మాజీ ఐపీఎస్ ఆఫీసర్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను వదులుకునేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధంగా లేదు. ఎలాగైనా ఆయనను పార్టీలో కొనసాగే విధంగా బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తోంది. పార్టీకి రాజీనామా చేస్తూ ఆయన ఇచ్చినటువంటి లేఖపై ఇంకా బీజేపీ అధిష్టానం ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు అన్నామలై. తొందరపాటు నిర్ణయాలు వద్దని ఆయనకు అమిత్ షా సూచించినట్టుగా సమాచారం. అయితే ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి మోదీ, షా టీం అన్నామలై చెబుతున్న సమస్యలకు పరిష్కారాలతో పాటుగా భవిష్యత్తు పైన కొత్త ఆఫర్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో అన్నామలై నిర్ణయం ఏంటనేది అత్యంత కీలకంగా మారింది. కె అన్నామలై తమిళనాడుకు చెందినటువంటి ప్రముఖ రాజకీయ నాయకుడు అండ్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్. జూన్ 2026 స్టార్టింగ్లోనే ఆయన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. సొంతంగా ఒక నూతన రాజకీయ పార్టీ స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కూడా వార్తలు, అనాలిసిస్లు వినిపించాయి. 2011 ఐపీఎస్ బ్యాచ్ కర్ణాటక క్యాడర్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు అన్నామలై. కర్ణాటకలో సమర్థవంతమైనటువంటి పోలీస్ ఆఫీసర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే 2019లో అంటే జాయిన్ అయినటువంటి కేవలం 8 ఏళ్ల కాలంలోనే ఐపీఎస్ పదవికి ఆయన రాజీనామా చేశారు. 2020లో బీజేపీలో చేరి చురుకైనటువంటి పాత్ర పోషించారు. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జూలై 2021 నుండి ఏప్రిల్ 2025 వరకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై వర్క్ చేశారు. ఆ కాలంలోనే ఎన్ మక్కల్ అంటే నా భూమి నా ప్రజలు అంటూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. బీజేపీ పార్టీకి గణనీయమైనటువంటి ఓట్ బ్యాంకును కూడా పెంచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానే ఆయన ఎన్నికల బరిలో కూడా దిగారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురుచి నుంచి, అలాగే 2024 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి పోటీ చేసి 2 సార్లు 2 చోట్ల ఆయన ఓడిపోయారు. అయితే అక్కడే ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల సమయంలో మిత్రపక్షమైనటువంటి ఏఐడిఎంకేతో వచ్చినటువంటి విభేదాలు, అలాగే అన్నామలై కనుక పార్టీ అధ్యక్షుడిగా ఉంటే తాము కూటమిలో చేరము అంటూ ఏఐడిఎంకే పెట్టినటువంటి కండిషన్తో ఏప్రిల్ 2025లో అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. అదే క్రమంలో ఎలక్షన్స్ని ఫేస్ చేశారు. ఆ తర్వాత క్యాంపెయిన్ కూడా వెళ్ళినప్పటికీ ఆయన అన్యమనస్కంగా ఉన్నారు అనేటువంటి వార్తలు వినిపించాయి. జూన్ 2026 మొదటి వారంలో అన్నామలై బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా పార్టీ అధిష్టానానికి లేఖ సమర్పించారు. అలాగే సొంత పార్టీ దిశగా అడుగులు పడుతున్నాయి అనేటువంటి అనాలిసిస్లు కూడా వినిపించాయి. తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ సాధించినటువంటి విజయాల నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీకి షాక్ తగలబోతోంది, మరో కొత్త పార్టీ రాబోతోంది అనేటువంటి అనాలిసిస్లతో పాటుగా అక్కడ ఒక గ్యాప్ అనేది ఉంది అనేది భావించినటువంటి అన్నామలై రాబోయే కొన్ని నెలల్లో సొంతంగా ప్రజల ఉద్యమాన్ని లేకపోతే నూతన రాజకీయ పార్టీని ప్రారంభించాలని యోచిస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వినిపించాయి. అయితే బీజేపీ నేత అన్నామలై పార్టీకి రాజీనామా చేసినటువంటి ఈ ఎపిసోడ్లో సరికొత్త టర్న్ అనేది తీసుకుంది. అన్నామలై పార్టీ చీఫ్కు తన రాజీనామా లేఖనిచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో అన్నా డిఎంకేతో పొత్తు, సీట్ల ఖరారు, బీజేపీ ఆలోచనలు అన్నామలైకు నచ్చలేదు అనేటువంటి వార్తలు వచ్చాయి. పార్టీ బలం పెరిగే సమయంలో అన్నా డిఎంకేతో పొత్తు నష్టం చేస్తుంది అనేది అన్నామలై చెప్పినప్పటికీ కూడా బీజేపీ వినలేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీంతో సొంతంగా తన సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు అన్నామలై సిద్ధమయ్యారని, తాజాగా బీజేపీ చీఫ్తో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ సమయంలోనూ తనకున్నటువంటి అభ్యంతరాలు, భవిష్యత్తులో చేయాల్సినటువంటి ప్రణాళికలు, ఆలోచనల గురించి అన్నామలై స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అన్నామలైను వదులుకోవడానికి ఇష్టపడట్లేదని బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు బుజ్జగింపులు ప్రారంభించింది. తమిళనాడు పార్టీ అధ్యక్షుడిని ఢిల్లీకి పిలిపించింది. ఇదే సమయంలో అన్నామలై చేయాలని భావిస్తున్నటువంటి యాత్రను బీజేపీ బ్యానర్ కిందే బీజేపీ ఆధ్వర్యంలోనే చేయాలని, మరింత భారీగా శక్తివంతంగా చేద్దాము, దానికి ఎదురయ్యేటువంటి అడ్డంకులన్నింటినీ పరిష్కరిస్తామని
అధిష్టానం అన్నామలైకి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే కొత్త పార్టీ ప్రస్తావన లేకుండానే బీజేపీ జెండా మీదే ఇప్పుడు అన్నామలై ప్రయాణం చేయబోతున్నారా? తన రాజకీయ ప్రయాణానికి బీజేపీతో ఒక ఎండ్ కార్డు వద్దని, అలాగే కంటిన్యూ చేయమని అధిష్టానం చెప్తోందని ఇప్పటికే మోదీ, షా టీంకు చెందిన కొందరు నేతలు మంత్రాంగాన్ని ప్రారంభించారని, పార్టీలో కొనసాగాలని, అన్నామలై నిర్ణయాలను పార్టీ గౌరవిస్తుందని ఒక హామీ ఇచ్చినట్టుగా సమాచారం. అదే సమయంలో పార్టీ రాజ్యసభతో పాటుగా కేంద్ర మంత్రిగా కూడా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అన్నామలై మాత్రం ఈ ఆఫర్లపైన సానుకూలంగా స్పందించలేదని చెప్తున్నారు. ప్రధాని మోదీతో అన్నామలై సమావేశం కావాలని భావిస్తున్నారని, మోదీతో భేటీ తర్వాత అన్నామలై తన నిర్ణయంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అన్నామలై మనసు మార్చుకుంటే మోదీతో భేటీ ఉంటుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. తమిళనాడులో అన్నామలై పార్టీలో చేరిన తర్వాత బలం పెరిగింది. దీంతో అన్నామలైను వదులుకునేందుకు సిద్ధంగా లేని బీజేపీ నాయకత్వం ఎలాగైనా రాజీనామా నిర్ణయాన్ని మార్చుకునే విధంగా ప్రయత్నం చేస్తోంది. అన్నామలై తన రాజీనామాకి కట్టుబడి ఉంటారా, మార్చుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. అన్నామలై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాకముందు బీజేపీకి కేవలం 3% ఓట్ బ్యాంక్ మాత్రమే ఉండేది. అది అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసిన తర్వాత 11.5% పైగా పెరిగింది. బట్ ఎన్నికల్లో పొత్తు కోసం అన్నామలై లేకుంటేనే పొత్తు కుదుర్చుకుంటామని ఏఐడిఎంకే చెప్పడంతోనే అన్నామలై దిగిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చింది. ఆ తర్వాత నిజంగానే ఎన్నికల్లో ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్న తర్వాత గతంలో 5 ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి బీజేపీ ఒక్క స్థానానికే పడిపోయే పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఒక సామాజిక మార్పుతో పాటుగా యువతకు సంబంధించి, అలాగే అక్కడ రావాల్సినటువంటి రాజకీయ మార్పులు, వీటన్నిటి గురించి అన్నామలై ఒక ఫోర్స్గా, యూత్ ఫోర్స్గా రాబోతున్నారు, ఒక మూమెంట్ తీసుకురాబోతున్నారు, ఒక పార్టీ తీసుకొస్తారనేది వినిపించింది. రేపు ఆయన జన్మదినం, మరి ఈలోపే ఆయన అనౌన్స్ చేస్తారు. రేపు ఆయన బర్త్డే సందర్భంగా ఒక కీలకమైనటువంటి అనౌన్స్మెంట్ ఉంటుంది అనేది ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ స్టిల్ అన్నామలై ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు. మరి మోదీని కలుస్తారా? వీళ్ళు పెట్టినటువంటి కండిషన్స్కి అన్నామలై ఒప్పుకుంటేనే మోదీతో భేటీ ఉంటుంది, లేకపోతే మోదీతో భేటీ ఉండదు. మోదీతో భేటీ తర్వాతే తన నిర్ణయాన్ని అనౌన్స్ చేస్తారని అన్నామలై వర్గం, లేకపోతే అన్నామలైకి ఉన్నటువంటి ఫాలోవర్స్ చెప్తున్నారు. ఓవరాల్గా కొన్ని గంటల్లోనే తేలబోతోంది అన్నామలై బీజేపీలో ఉంటారా, బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారా అనేది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.